కడుపులో బిడ్డని పెట్టుకున్నటువంటి తల్లి కాన్పు కోసం ఎంత తిప్పలు పడుతుందో, ఎన్ని నొప్పులు పడుతుందో గంటా శ్రీనివాసరావు అన్ని నొప్పులు పడ్డారు. చివరికి ఎట్టకేలకు విజయం సాధించారు. ఆయన్ని చీపురుపల్లి తోసేయాలని, ఆయన తొక్కేయాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి. చివరికి విశాఖ సౌత్ జనసేన తీసుకుని అది భీమిలి జనసేన తీసుకుని విశాఖ సౌత్ వదిలేద్దామన్నటువంటి స్టేజ్ కూడా నడిచింది. ఫైనల్గా అయితే గంటాని చీపురుపల్లి పంపించేసి విజయనగరం జిల్లాకి తోసేసి విశాఖ నుంచి ఆయన దూరం చేయాలన్న ప్రయత్నం జరిగింది. ఫైనల్గా సీన్ కట్ చేస్తే కథ మారింది. ఏదైతే ఇప్పుడు ఆయనకి గంటా శ్రీనివాసరావుకి భీమిలి సీటు కేటాయించడంతో ఆయన వరుసపెట్టి విజయాలు తప్ప ఓటమి ఎరుగునటువంటి నాయకుడిగా ఉన్నటువంటి ఆయన ఈ దఫా ఏం చేస్తారో చూడాలి. రెండవది జేసీ అస్మిత్ రెడ్డికి సీట్ వస్తే ఇప్పుడు జేసీకి సంబంధించినటువంటి పవన్ రెడ్డికి అనంతపురం పార్లమెంటు స్థానం అడుగుతూ వచ్చారు. అనంతపురం పార్లమెంటు స్థానాన్ని అయితే జేసీ కుటుంబానికి అంటే 2 సీట్లు ఇవ్వనని చెప్పారు. ఇక్కడ ఫైనల్గా ఆ నేపథ్యంలో ఇక అక్కడ ఎవరు దొరకట్లేదు కాబట్టి అనంతపురం సీటుకి సంబంధించి గట్టిగా తమకే వస్తుందని భావించారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు అనంతపురం సీటు అంబికా లక్ష్మీనారాయణకి కేటాయించారు, వ్యాపారవేత్తకి. తద్వారా జేసీకి చెక్ పెట్టినట్టయింది.